మరి కొన్ని దినాల్లో మేము ప్రవేశింపజేస్తుండగా నాయన అయా నీ కనికరం ఉంచండి, నీ కృప ఉంచండి నాయన. యేసయ్యాని కొందనాలు స్తోత్రాలు నాయన. బలమైన దేవా, బలాఢ్యుడా, యేసయ్యాని కొందనాలు నాయన. అయా కృప కలిగిన దేవా, కరుణ కలిగిన దేవా, యేసయ్యాని కొందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. స్తుతికి పాత్రుడివయ్యా, యోగ్యుడివయ్యా, యేసయ్యాని కొందనాలు స్తోత్రాలు నాయన. అయా అయా ఈ నెలంతా కూడా మరి మమ్మల్ని తోడుగా ఉండండి. హల్లెలూయా. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు ఘనత. దేవుడివి అయా తండ్రి, నాయన హెచ్చిస్తున్న దేవుడివి, బలపరుస్తున్న దేవుడివి, పోషిస్తున్న దేవుడివి, నడిపేస్తున్న దేవా స్తోత్రాలయ్యా. అయా నీ కొందనాలు. విషయాల్లో కృపరించి నడిపిస్తున్న దేవా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఏవే మా కోట నీవే, మా సర్వస్వం నీవయ్యన్నావు తండ్రి, నీ కొందనాలు స్తోత్రం. ఎండగా సంగముగా నీ మహిమ దిగి రావాలి మా మీద ప్రభు, అనేకులను ఆకర్షించు. మహిమ కలిగిన తండ్రి యేసయ్యా నీ కొందనాలు నాయన. అయా కరుణ కలిగిన దేవా వందనాలు, కనికర సంపన్నుడా వందనాలు, జాలి కలిగిన దైవమా వందనాలు, మమ్మల్ని విమోచించేవాడా వందనాలు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పుడు కూడా మరి ఇక్కడ ఉండటం వల్ల మరి దేవుడి కృప వల్ల ఆయన అప్పుడే ఇది అవ్వాల్సింది దేవుడు బతికించాడు. మరి అలాగే రేపు పొద్దున్న మరి ఆయన ఆపరేషన్ చేస్తున్నారు. మరి నెల కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాడు. దేవుడు ఇప్పుడు ఊరికి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి దేవుడు మరి వాళ్ళు కూడా రావాలనేమో మరి దేవుళ్ళలోకి, దేవుడి గురించి అయితే తెలియదు. మరి వాళ్ళు పూజలు చేసేవాళ్ళే. మరి మొన్న బతికించిన దాన్ని బట్టి నా తండ్రి కొన్ని దేవుడికి, మా అమ్మకి మా నాన్నకి విశ్వాసం వచ్చింది. మరి అక్కడ వెళ్ళినప్పుడు కూడా మరి మా అమ్మాయి నమ్ముకున్న దేవుడే నన్ను ముట్టి స్వస్థపరిచాడని చెప్తున్నాడు. మరి రాబోయే కాలంలో వాళ్ళు కూడా దేవుళ్ళకి రావాలని, మరి రేపు జరగబోయే మరి ఆపరేషన్లో కూడా మరి డాక్టర్ వాళ్ళు అయితే కాదు, దేవుడు పరమ వైద్యుడని మేము నమ్ముచున్నాము. మరి దేవుడి మీదే బాధ వేసి ఆ బిడ్డ అయితే జాయిన్ చేశారు. రేపు ఆపరేషన్ అంతా సక్సెస్ అవ్వాలని మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మరి మరి శారణ కూడా వెళ్ళింది. మరి లాస్ట్ సమర్థం మరి మిస్ అయింది, చాలా బాధపడుతుంది. అయినా మరి దేవుడికి తెలుసు. అందుకని మరి ఆ బిడ్డ కూడా అక్కడే ఉంది. ఆ బిడ్డ కూడా మళ్ళీ త్వరలోనే వచ్చేసేయాలి. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే చాలా మంది మరి మంగళవారం స్కూల్ కార్యం చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఏంటంటే మరి నాకు ఎవ్రీ మంత్ టార్గెట్స్ నా జాబ్లో కంప్లీట్ అయిపోతే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే ఈ ఎవ్రీ మంత్ కన్నా ఈ మంత్ నాది ఎక్కువ టార్గెట్ కంప్లీట్ అయ్యింది. ఈ మంత్ నేనే ఫస్ట్ మా టీంలో. దేవుడు ఎంతగానో నా పట్ల కృప చూపిస్తున్నారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. అలాగే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫోన్ తీసుకుంటానని. అంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి బర్డెన్సే చాలా ఉన్నాయి, నేను తీసుకోలేను అనుకున్నా. అయితే అక్కడికి నాది యూజ్ చేసే ఫోను డిస్ప్లే పోయింది హాఫ్, అలానే యూజ్ చేశాను. కానీ ఒక 3 days బ్యాక్ అనుకుంటా మొత్తం బ్లాక్ వచ్చింది, అసలు ఇంకేం కనిపించట్లేదు. ఇంక నేను ప్రేరే చేసుకున్నాను, ఈ చిత్తమైతే మరి నాకు ఫోన్ సిద్ధపరిచి ప్రభు అని. మరి నిజంగా అద్భుతంగా దేవుడు నాకు ఫోన్ సిద్ధపరిచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే నా కస్టమర్ ఒక ఆయన ఉంటారు. వాళ్ళందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి మా ఆరాధన చిన్నప్పుడు ఫుడ్ తినేది కాదు. అప్పుడు అమ్మగారు చెప్పారు నెల నెల సాక్ష్యం చెప్పుకుంటానని తీర్మానం చేసుకోమన్నారు. మరి నేను అప్పుడు అనుకున్నప్పటి నుండి పర్లేదండి, తను ఫుడ్ బాగానే తింటుంది. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి నా భర్త రోజు జాబ్కి వెళ్ళి వస్తాడు కదా, తను మిడ్-నైట్ వచ్చినా వెళ్ళాలి. అయితే ఒకసారి షాక్ కొట్టింది తనకి. నేను అప్పుడు అనుకున్నాను, దేవా తనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రోజు ఇంటికి వస్తే నేను ప్రతి నెల సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే దేవుని తను రోజు క్షేమంగా తీసుకొస్తాడండి. మరి లాస్ట్ సాటర్డే మాకు కుప్ప వేయడానికి మనుషుల కోసం అని చెప్పి తను తిరిగాడు. 2 days తిరిగాడు, అసలు మనుషులు దొరకలేదు. క్లైమేట్ ఏమో మారుతుంది. అప్పుడు నేను అనుకున్నాను, దేవారి పొద్దుటికల్లా మనుషులు సిద్ధపరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. మరి అప్పటికప్పుడే వాళ్ళు వచ్చారండి, కుప్పేశారు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యం కాదండి, మాది పొన అంతా తడిసిపోయింది. దాని గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఇదే మా చిన్న సాక్ష్యం. దేవుడు ప్రియ సంఘానికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు అసలు ఆరోగ్యం బాగుండేది కదండి. అయితే నేను చాలా నా జీవితంలో ఉన్న సమస్యలు బట్టి చాలా నేను హెల్త్ పరంగా నేను చాలా ఎదుర్కొన్నాను. నాకైతే హై బీపీ ఉంది, నాకు బాగా టెన్షన్ పడిపోయి నాకు అసలు ఏం బ్లడ్ లేక నాకు చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళానండి. నాకు దేవుడు ఎంతగానో ముట్టి ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా నన్ను ఎంతగానో స్వస్థతనిచ్చాడు. దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి నేను ఈ రీతిగా ఇలా ఉన్నానండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను నా జీవితకాలం అంతా నేను ప్రతి శనివారం నేను ప్రతిష్ఠించుకున్నానండి, నేను ఫాస్టింగ్ ఉంటానని చెప్పి. అలాగే నేను అక్కడ డ్యూటీకి వెళ్ళిన విషయంలో అక్కడ చాలా పని ఎంతో భారంగా ఉండేది. అక్కడైతే ఫాస్టింగ్ ఉండి నేను చేయలేనని అక్కడ
అక్కడ అనిపించి నేను కొన్ని రోజులు ఫాస్టింగ్ మానేశానండి. అసలు మానేసిన తర్వాత నాకు అర్థం కాలేదు. తర్వాత అయ్యేసరికి నాకు ఏ ఆరోగ్యం దేవుడైతే నాకు ఏ ఆరోగ్యం ఇచ్చాడో అదే ఆరోగ్యాన్ని నేను పూర్తిగా కోల్పోయానండి. నిలబడే స్టేజ్లో కూడా లేని హీనమైన పరిస్థితులకు నేను వెళ్ళిపోయాను. అయితే దేవుడు మళ్ళీ నాకు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు నన్ను నిలబెట్టాడండి. దీనిలో బట్టి దేవుడికి నేను ఎంతగానో స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు దేవుడు పోషిస్తున్నాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉంటాను. అలాగే నేను సహోదరు మహిమ వాళ్ళ నాన్నగారు కూడా బాగోనప్పుడు నేను అనుకున్నానండి, ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నాను. ఆ బిడ్డ క్షేమంగా వచ్చాడు. అలాగే ఇప్పుడు జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఆ బిడ్డ క్షేమంగా విజయవంతంగా ఇప్పుడు కూడా జరగాలి. దేవుడికి అబ్దులండి ఆ బిడ్డ క్షేమంగా భద్రంగా ఇంటికి రావాలి. దాని గురించి మనందరం ప్రార్థన చేద్దామండి. అలాగే ఇంకో సాక్షి ఏంటంటే బన్నీ గురించి కూడా మీ అందరం మీ అనుగ్రహాలను ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాకు కూడా మంచి పనిని సిద్ధపరచాలని నా కొరకు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదైనా చిన్న సాక్ష్యం. నమ్మగారికి వందనాలు, అందరికీ నమ్మకాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే మొన్న మేము వైజాగ్ వెళ్తున్నప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ స్టేషన్కి వెళ్ళాక ఫోన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయితే అది ఛార్జింగ్ పెట్టినా ఏం చేసినా సరే ఆన్ అవ్వట్లేదు. సరే విజయవాడ వెళ్ళాక ఛార్జింగ్ పెడదామని చెప్పి అక్కడికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టినా కూడా అది ఆన్ అవ్వట్లేదు. అసలు ఏమైనా తెలియదు. ఇప్పుడు బయట ఇచ్చి రిపేర్ చేద్దామన్నా సరే సిచ్యువేషన్ బాగాలేదు. అయితే మేము సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పి ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆన్ అయ్యింది. అసలు మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయి మొత్తం అన్నీ డిలీట్ అయిపోయినాయి ఫోన్లో. అయితే ప్రేయర్ చేసుకున్నాక తర్వాత అది మళ్ళీ మామూలుగా ఫోన్ అయితే ఆన్ అయింది, బాగా అయింది ఫోన్ అయితే. అలాగే ఇంకోటి ఏంటంటే ఆయనకి దగ్గు బాగా, నిద్రలో కూడా అసలు పడుకోలేకపోతున్నారు, నిద్ర ఉండట్లేదు ఆ దగ్గు వల్ల. అది తగ్గిపోవాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా నాన్న మొన్న కర్ణాటక వెళ్ళారు. అది తెలియని ఊరు, అక్కడ అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఆ ఊరైతే. అసలు క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటారని ప్రార్థన చేసుకున్నాను. అలాగే ఏ ఇబ్బంది లేకుండా ఆయన వచ్చారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించారు. అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడండి మరి మళ్ళీ కాళ్ళు నొప్పులు కూడా అలాగే వచ్చేయండి. మరి ఆ కాళ్ళ నొప్పులు కూడా మరి 14 సంవత్సరాల క్రితం కాళ్ళకి ఆపరేషన్ చేయాలన్నారు. మరి నేను అప్పటి నుంచి కూడా దేవుళ్ళలో ఉండి మరి చేయించుకోకుండానే తిరుగుతున్నానంటే అది దేవుని కృపేనండి. మరి ఆయనే తిప్పుతున్నాడు. అలా మరి అరిచేతులు మంటలు వచ్చేసేయి, బగబగ మంట పొయ్యిలో పెడితే ఎలా మండుతాయి అలా. మరి మందులు వాడానండి, అయినా కూడా తగ్గలేదు. అప్పుడు మరి ప్రభు మరి నేను ప్రతి ఆదివారం అది కూడా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నప్పుడు మరి నన్ను దేవుడు ఎంతగానో ముట్టాడండి. అప్పటి నుంచి ఇప్పటికి మరి అసలు ఆ మంటలు అంటే రాలేదు. మరి ఇంకో సాక్ష్యం మొన్న పోయిన ఆదివారం మా కోడలకి, మా మనవరాలకి, పిల్లోడికి కూడా ముగ్గురికి జ్వరాలు, దగ్గు, జలుబు వచ్చిందండి బాగాను. మరి అప్పుడు నేను ప్రేర్ చేసుకున్నాను, ప్రభు మళ్ళీ ఆదివారం నట్టుకెళ్ళి వాళ్ళకి శుభ్రంగా తగ్గిపోతే ఆదివారం సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. మరి దేవుడు వాళ్ళని ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. మరి నాకైతే మొన్న 3 రోజుల క్రితం గురువారం నాడు బాగా తల తిరిగిపోయిందండి. తల తిరిగిపోయి వాంతి వచ్చేటట్టుండి అసలు లేకలేకపోయాను పైకి. మరి ఆ టైంలో కూడా మరి నేను ఇంకా దేవుని ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నువ్వే ముట్టి స్వస్థపరిచిన ఆయన, మరి నేను ఆదివారం సాక్ష్యం చెబుతానని అనుకున్నానండి. మరి దేవుడు నన్ను ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడు. ఇదే నా చిన్న సాక్ష్యం అండి. దేవుడు దీవించిన గాక. మాకు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు పని వచ్చినప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. నాకు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, నన్ను బలంగా నిలబెట్టుకున్నాడు. ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా నాకు రక్తం లేదండి, రక్తం లేకపోయినా సరే నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇదే నేను చెప్పాల్సిన సాక్ష్యం. దేవుడు దీవించిన పత్రాలు అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నాకు కాళ్ళు వాపులు వచ్చాయి. మరి వారం సాక్ష్యం చెప్పుకుంటాను చర్చిలో అనుకున్నాను. అప్పటి నుంచి నా కాళ్ళు వాపులు తగ్గిపోయి బాగున్నాయి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి అమ్మగారు అయితే రమణమ్మ గారి సాక్ష్యం బిట్లుగా ఎపిసోడ్గా చెప్తాడంటారు. నిజంగానే మరి దేవుడు చేసిన మేలు అయితే ఎంత చెప్పినా తరగవు. మాకైతే దేవుడు అంత మేలు చేస్తాడు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పెద్ద అబ్బాయికి పెళ్ళైన కొత్తలో అమెరికా అవకాశం వచ్చింది. అమెరికా వెళ్ళాడు భార్యను తీసుకుని. అక్కడ 2 పిల్లలు పుట్టాక అమ్మాయి నాకు ఇక్కడ బాగోలేదు, ఇండియా వెళ్ళిపోదాం అంది. అందరూ అమెరికా వస్తుంటే మనం ఇండియా వెళ్ళిపోతాం ఏంటని మా అబ్బాయి అయితే ఒప్పుకోలేదు. మామూలుగా పిల్లలకు 3వ నెల వచ్చిందని మా చిన్నబ్బాయి పెళ్ళికని వచ్చి ఇక నేను అమెరికా రానని పేచి పెడితే మరి ఇక మా అబ్బాయి ఏమో నువ్వు అమెరికా రావాలని మా అబ్బాయి ఎంఏ వెళ్ళనని 5 సంవత్సరాలు ఎడంగా ఉండాలి ఇద్దరు. ఆ 5 సంవత్సరాలు కూడా అమ్మాయి వెళ్ళనంటే వెళ్ళనని పేచి పెట్టింది.
ఆఖరికి ఇక మళ్ళీ మా అబ్బాయికి కూడా మళ్ళీ పెళ్లి చేద్దామని సంబంధాలు ఎత్తుతుంటే మా అక్కయ్య గారు అమ్మాయి దేవుడిని నమ్ముకుంది విజయవాడలో. ఆమె అమ్మగారికి మళ్ళీ ప్రార్థన చేసేది, మా గురించి ఎక్కువగా ఇద్దరి గురించి ప్రార్థన చేసేది. రేత్రి పగులు ఉపవాసాలు సంఘం అందరితో ప్రార్థన చేయించి అడిగి ఎతకబాకుండా సంబంధాలు ఇద్దరు కలుపుతారనేది. అన్నా సరే మేము ఎతికాం, మీరు వద్దు ఎతకొద్దు అనేది. అట్లాగే మరి ఆ అమ్మాయికి బుద్ధి పుట్టి ఆ అమ్మాయి లాయర్ అనమాట, వైజాగ్ ఒక అమ్మాయి, నేను విడాకుల పని చేసుకుంటాను అమ్మాయి. ఆ సంగతి తెలిసి అప్పుడు పంపించారు. అమెరికా అయితే పంపం, ఇక్కడైతేనే పంపుతామని పంపించారు. ఇక అప్పుడు లాయర్లు అందరూ పెద్ద మనుషులు, నీకు కాపురం ముఖ్యంగా, నీకు అమెరికా ముఖ్యం కాదు, ఇక్కడే ఉండండి కాపురం అని పిల్లల మూలాన అత్తారింటి దగ్గరగానే మాంగారు కట్టించిన ఇంట్లోనే కాపురం ఉండడు వరకు. ఇప్పుడైతే వెళ్దామని బుద్ధి పుట్టింది మీకు ఒక 2 సంవత్సరాల నుంచి. మరి వద్దని వచ్చేసేసాక అవకాశం ఎవరికి రాదంట. దేవుడు కృప వల్ల, దేవుడు మరి అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మళ్ళీ మా అబ్బాయికి అమెరికా వెళ్ళే అవకాశం, అక్కడ ఉండే అవకాశం ఇచ్చారు. దేవుడు మాకు పెద్ద మేలు చేశాడు. మా అబ్బాయి వచ్చేసాక మా వాళ్ళందరూ 7 కాపురాల వాళ్ళు వెళ్ళారు. ముందు వెళ్ళారు సురేష్ గారు, మీరు వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఉన్నామని ఫోన్లు చేస్తుంటే మనసంతా బాధపడేవాడు పిల్లడు బాగా. మరి ఆ బాధ లేకుండా మరి అక్కడ ఉండే అవకాశం ఇచ్చాడు దేవుడు, మాకు పెద్ద మేలు చేశాడు. మరి ఈ వారం అయితే భోజనాలు పెట్టించమన్నాడు మా అబ్బాయి. అమ్మగారు ఎవరో పెట్టిస్తున్నారు, వచ్చే నెలలో పెట్టిద్దరు కానీ అన్నారు. మరి దేవుడు అయితే మాకు పెద్ద మేలు చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రభు తండ్రిని కొందనాలయ్యా, మా కుటుంబంలో, మా సంఘంలో చేసిన, మన జీవితంలో చేసిన అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రమయ్యా. అసాధ్యాలు జరిగేస్తున్నారు తండ్రి, గొప్ప కార్యాలు జరిగేస్తున్నారయ్యా. ఎన్నో మేలులు వింటున్నాం తండ్రి, ఎన్నో కార్యాలు చూస్తున్నామయ్యా తండ్రి. ఏ జనముకి ఇలాగ చేసి ఉండలేదు నాయన. మా పట్ల మీరు ఎంతగా నిన్ను స్తుతించిన మీ రుణము తీరదు నాయన. గొప్ప దేవుడ వందనాలు. ప్రతి బిడ్డ సాక్ష్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు అడిగిన ప్రతి సహాయాన్ని మీరు, గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. ఇక్కడ నీ నామం మహిమపరచబడాలి, ఇక్కడ నీ నామం హెచ్చించబడాలి తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను స్తుతించాలి, గొప్ప సాక్షులుగా జీవించాలి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి సాక్షి దేవుని స్తుతించుకుందాం మనస్ఫూర్తిగా.